దావోస్లో సీఎం చంద్రబాబుతో పాటు వివిధ కంపెనీల అధిపతులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు సహకారం అందించాలని స్విస్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శాముల్ గగ్గర్ను లోకేష్ కోరారు. స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్లు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు ఏపీ, స్విట్జర్లాండ్లోని విశ్వవిద్యాలయాలను కనెక్టు చేయడంలో మద్దతు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 26% గ్లోబల్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు నూతన ఆవిష్కరణల కోసం ఏఐను ఉపయోగిస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్, షేపింగ్ ద ఫ్యూచర్ నెక్స్ట్ జెన్ ఏఐ ఇన్నోవేషన్ హబ్, డేటా ఫ్యాక్టరీ అండ్ ఏఐ యూనివర్సిటీ అనే అంశాలపై దావోస్ కాంగ్రెస్ సెంటర్లో నిర్వహించిన సదస్సుల్లో లోకేష్ ప్రసంగించారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో 3 నాలెడ్జ్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, 5 ప్రపంచ స్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధనా విశ్వవిద్యాలయాలు ఉంటాయని వివరించారు.